ఈ విషయం ఎక్కడితో ఆగేటట్టు ఎక్కడా కనిపించట్లేదు. అలసట రావట్లేదురా నీకు నీ అంకమ్మ. అవును, మరోసారి శివాజీ కమెంట్స్ పై రియాక్ట్ అయ్యారు అనసూయ. లేదు నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేని. ఇప్పుడు మీ ప్రాబ్లం నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి మళ్ళీ లాస్ట్ కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకునే. బట్టల విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు అనసూయ. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. ఎదురు వాళ్ళ బట్టలను బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దని చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పాలి. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. సూపర్ గా ఉందండి. మీకు నచ్చని బట్టలు వేసుకుంటే తలదించుకుని వెళ్ళాలని చెప్పాలంటూ, ఇన్ఫాక్ట్ తలదించుకుని వెళ్ళాలంటూ చెప్పాలంటూ కిడోస్ డాక్టర్ వీడియోను పోస్ట్ చేశారు. సూట్ అయ్యే పనులు చేయాలా మనము, మీకు అర్థమవుతుందా అంటూ ఇన్స్టా స్టోరీ పెట్టారు అనసూయ. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్నా. సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకు? మందు తాగితే కిక్ వస్తుంది. మందుతోనే కిక్క అనుసీతు రాదా? ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. కిక్ అంటే మందు ఇస్తారా? మందుతోనే కిక్ వస్తుందా? అనుసీతు రాదా? అనుసీతు రాదా? సిగ్గు లేదా నీకు? మళ్ళా దీని అందచందాలంటే సగం సగం బట్టలు వేసుకొని పొట్టి బట్టలు వేసుకుంటానంట. ఇది ఇంకా లేస్తుంది, అది పడుకుంటుంది. దాని మొగడు ఒక్కడే చూయాలంట. దాని మొగడు ఒక్కనికే భార్యలంట, మిగతా అందరికి అక్క చెల్లెలంట. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్లే. మన ఇంట్లో మన తమ్ముడు, మన అన్న ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చున్నీలు వేసుకొని తిరుగుతాం. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థం. నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. కాదు, నాకేం అభ్యంతరం. తప్పు మేము వేసుకునే బట్టలో లేదు, మీరు చూసే చూపుల్లో ఉంది. అలా ఈతే మొత్తం బట్టలు ఇప్పేమంటాం గానీ పూర్తిగా బట్టలు వేసుకోమని ఎందుకంటామే? తప్పేలా బోకుముండా. నువ్వు అనుకున్నావు బానే ఉంది. నీ మొగడైతే మొత్తం నువ్వు ఇప్పుకొని తిరిగినా బయట ఎవడేమన్నా ఏమన్నాడు. కానీ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. కొన్ని మీలాంటివి ఉన్నారనుకో, ఈ సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి. దరిద్రులు ఉన్నారు కాబట్టి ఒక్కడే చెప్తున్నా, నిన్ను అనలే, నువ్వు ఊరుకొచ్చినావు. హ్యూమన్ రైట్స్ నిన్ను కిక్కొస్తుందా అంటున్నావు అంటే తెలంగాణ ప్రజలకి ఇక్కడ మగపిల్లలను రెచ్చగొడుతున్నావు. మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద బాష్పం, ఆనంద పరవశం. అప్పా, నాకు నాగబాబుతో విషయం అవుతుంది. నాగబాబు నన్ను ఏదో చేస్తాడు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా జఫా ఏదో పెద్ద అని కాదు, నాగబాబు కాదు. ఎవ్వరు ఉన్న ప్రపంచంలో ఎవ్వరికి నేను భయపడను. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. నాగబాబు చంద్ర గారు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు నాగబాబు గారు నవ్వి, తర్వాత శివాజీ గారు అంటే మాత్రం ఎందుకు ఆ విధంగా కోపం అవుతున్నాడు? అదే అబ్బా నేను చెప్పేది ఏమంటున్నా అంటే, మీకు అర్థమవుతుందా? చెప్పు. ఎక్కడ ఉంటే అక్కడ పాట పాడతారు, ఎక్కడ ఉంటే అక్కడ చేస్తారు. లేదు ఇప్పుడు ఉంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అందం అనేది దాచే కొద్దీ పెరుగుద్ది, విప్పే కొద్దీ తరుగుద్ది. నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నాను. ఎందుకంటే ఆయన తిడతారు. రాధిక ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువ. ఏమైనప్పటికీ డైలాగుల్లో బండపోతులు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అటు చూడు, ఈమెతో బోడీ లింగాలు, ఇది ఒక బోడీ లింగం. ఎవరు దొంగరా అంటే గుడ్డబట్టల దొంగ. దీన్ని మొత్తం ఇప్పుకొని ఉంటది కదా ఇది మొత్తం. కాబట్టి దురికొస్తుంది. దీని ముఖానికి గార్దెత్తి ఎదిగింది ఇది. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బికినీలంటే ఏదో షార్ట్లు వేసుకొని ఇంట్లో తిరుగుతుందంట. నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. మొగనికి అందం ఎవరికి చూపించాలి తమ్మి? అందం ఎవరిని చూపించాలి? చెప్ప ఎవరిని చూపిస్తారు?
మొగన్ చూపిస్తారా లేకపోతే ఇప్పుకొని బయట మొగోళ్ళకి చూపిస్తావా? మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. నీ మొగన్కి చూపించే అందం బజార్లకు వచ్చి నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా అంటే గా ఇష్టం వచ్చినట్టు మరి వాళ్ళు కూడా అంటారు. మరి చాలు, నేను పోతానన్నయ్య, నేను చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన